స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని శుక్రవారం రాయదుర్గం పట్టణంలో 200 అడుగుల జాతీయ జెండాతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్ నుంచి వేలాది మంది విద్యార్థులు చేతుల్లో త్రివర్ణ పతాకాలు బట్టి ర్యాలీలో పాల్గొన్నారు. వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో సాగిన ఈ ఊరేగింపు దేశభక్తిని చాటింది. విద్యార్థుల ఉత్సాహం, దేశభక్తి ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘాల నేతలు కలుగోడు ఆంజనేయులు, కావలి కొట్రేసులు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం విద్యార్థి ఉద్యమాలు నిర్మించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్కు ఉందన్నారు. స్వతంత్ర ఫలాలు పేదలకు దక్కాలని, దేశంలో అవినీతి, నిరుద్యోగ సమస్య నిర్మూలించబడాలని అన్నారు. జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘాల నాయకులు కుమార్ నాయక్, గోపినాథ్, రాజు, కేశవ తదితరులు పాల్గొన్నారు. जय बोलो भारत माता के, जय बोलो भगत सिंह को, जय बोलो भगत सिंह को, जय बोलो महात्मा गांधी के, जय बोलो भारत माता के। इंकलाब, 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.